నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూములను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ముందస్తు అరెస్టులు చేశారు. ఇక హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, ధన్పాల్, సూర్యనారాయణ గుప్తా ఇతర బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. హెచ్సి యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. స్పాట్ వద్దకు బీజేవైఎం, ఏబీవీపీ నేతలు, కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎవరిని లోనికి వెళ్లకుండా చర్యలు చేపట్టారు. యూనివర్సిటీ భూములను అమ్మాలన్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. వెంటనే భూముల విక్రయాలను నిలిపివేయాలన్నారు. కోర్టులో కేసు గెలిస్తే భూములు అమ్ముతారా అంటూ సర్కార్ను ప్రశ్నించారు. భూములు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా అంటూ నిలదీసిన పాయల్ శంకర్ గత ప్రభుత్వం చేపట్టిన భూముల విక్రయాలపై రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుని హోదాలో విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ సర్కార్ మాదిరిగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల మీద దాష్టికంగా దాడులు చేసిందో ఈ రోజు ఆ భూమిని అమ్మద్దరి, ఆ భూమి భవిష్యత్తు తరాల యొక్క ఆస్తి అని ఇది తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని విద్యార్థులంతా కూడా అక్కడికి వెళ్లి నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ అవలంబించినట్టుగా విద్యార్థుల వాళ్ళ మీద లాఠీలు కులిపించి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సెంట్రల్ వర్సిటీ భూములను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొంది, హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర అంటే అక్కడ నుండి బీజేపీ ఎమ్మెల్యేల బృందం బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సెంట్రల్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతున్న ఈ బృందాన్ని పోలీసులు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కూడా అక్కడ పోలీసులతో ఇటు ఎమ్మెల్యేలకు వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా గత 3 రోజుల నుండి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం 400 ఎకరాల భూమికి సంబంధించి టెండర్ ప్రక్రియ మొదలుపెడుతుంది వేలం కోసం కూడా. ఈ నేపథ్యంలో కూడా అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అడ్డుకోవడంతో కూడా నిన్న అక్కడ దక్షిణ వాతావరణం అదేవిధంగా తోపులాట్లు పోలీసులకు ఇటు విద్యార్థులకు జరిగింది. అదేవిధంగా లాఠీ చార్జ్ చేసి పలువురు విద్యార్థుల్ని అరెస్ట్ చేసి కూడా శిక్షణ కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు రాజకీయ రంగం కూడా పునరుద్ధరిందని చెప్పాలి. ఈ కూడా బీజేపీ నేత బృందం అక్కడికి వెళ్ళాలని వాళ్ళ ఒక కమిటీ వేసి కూడా నివేదించాల కమిటీ వేయాలని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో కూడా ఈ క్రమంలో కూడా అక్కడికి ఎమ్మెల్యేల బృందం పరిశీలించడానికి వెళ్తుంది. ఈ క్రమంలో ముందుగా అక్కడికి అంటే హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి భారీగా చేరుకున్న పోలీసులు ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరాలని కూడా ప్లాన్ చేశారు. అయితే అక్కడికి భారీగా చేరుకున్న పోలీసులు వాళ్ళకి అరెస్టు చేశారు. ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్లకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు ఏదైతే చంద్రబాబు కూడా నేను సాయంత్రం విద్యార్థులు పెద్ద ఎత్తున మెయిన్ గేట్ దగ్గర ఆందోళన చేపట్టారు. సీఎం డౌన్ డౌన్, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఒక్క గజం కూడా ఇవ్వబోము, వ్యక్తి పరిస్థితుల్లో సెంట్రల్ యూనివర్సిటీ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు చేయబోము, అక్కడ వన్యప్రాణులు వందల సంఖ్యలో వన్యప్రాణులు ఉన్నాయి, అక్కడ పర్యావరణానికి ముఖ్యం ఏర్పడుతున్నట్టు కూడా అక్కడ నినాదాలు చేస్తూ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే ప్రభుత్వపరంగా స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వ భూమి, సుప్రీంకోర్టులో కొట్లాడి తెచ్చుకున్న ప్రభుత్వ భూమి అది. ఒక్క ఇంచు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. కాబట్టి ఇక్కడ ఐటీ టవర్స్ ప్రధానంగా ఐటీ డెవలప్ చేయడం చేసే ఉద్దేశంతో ఐటీ టవర్స్ కట్టాలని కూడా భావిస్తుంది ప్రభుత్వం. ఈ క్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించారు, ఆ భూములను పరిశీలించారు. ఇంకోవైపు ఏదైతే అక్కడ ఈ టీజీఐఐటీసీ కూడా భూమి అంటే దానికి సంబంధించిన పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో కూడా అక్కడ పెద్ద మొత్తంలో అక్కడ చేసి కూడా వెళ్ళి అక్కడ లెవెల్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఈ విద్యార్థులు అడ్డుకొని ఆ పనులను అడ్డుకొని అక్కడ జేసీని పంపించే క్రమంలో చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేస్తున్న వారిని జగన్ లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయ రంగంలో పొందుకుంటే ప్రభుత్వం అయితే స్పష్టంగా పరిస్థితులు అది ఉన్నటువంటి 400 ఎకరాల
భూమి మాత్రం ఖచ్చితంగా చూస్తుందని కూడా ఇటు ప్రభుత్వం చేస్తుంది. మొత్తంగా ఈ వ్యవహారం సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారం అయితే స్థానికంగా జరుగుతుందని చెప్పచ్చు. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల కలిసి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు వారిని హైదర్ కూడా ఎమ్మెల్యే కోట దగ్గర అడ్డుకొని వారిని అరెస్ట్ చేశారు. చాలు. అయితే శ్రీనివాస్, గత ప్రభుత్వంలో భూముల విక్రయాలపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములను అమ్మాలని ఎందుకు అనుకుంటున్నారు? దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కూడా ఈ భూముల్ని సంస్థకి అప్పచెప్పింది డెవలప్మెంట్ కోసం. కానీ ఇన్ టైమ్ లో కూడా డెవలప్ చేయకపోవడంతో కూడా అది వెనక్కి తీసుకున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా అది కోర్టులో పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాక సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఒక బిల్లు వేయడంతో పాటు ఆ సుప్రీంకోర్టు కూడా క్లియర్ చేసింది. ఏదైతే ఆ ఉన్నటువంటి 400 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానికి చెందినదంటూ కూడా ఇటీవల సుప్రీంకోర్టు క్లియర్ గా స్పష్టం చేసింది. ఈ క్రమంలో కూడా అక్కడ అభివృద్ధి, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి అంటే ఐటీ బాగా అభివృద్ధి చేయాలని కూడా భావించున్నారు. అభివృద్ధితో పాటు ఎందుకంటే వివిధ రకాలుగా విద్యా వ్యవస్థను కూడా సమూలంగా మార్పులు చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పాటుపడుతున్నారు. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా స్థాపించాలని కూడా చేస్తున్న నేపథ్యంలో కూడా ఐటీ ప్రధానంగా ఇటీవల కూడా 2 దఫాలు కూడా విదేశీ పర్యటన చేసి పెద్ద మొత్తంలో 2 లక్షల పైచలకు కోట్లకు సంబంధించిన అభివృద్ధి నిధులను కూడా ఇక్కడికి తెలంగాణకు రప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కూడా మన సంస్థలు తెలంగాణ పెట్టుబడి పెట్టడానికి ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో కూడా ఆ 400 ఎకరాలకు సంబంధించిన స్థలంలో పెద్ద ఎత్తున ఐటీ పార్కులు కూడా పెట్టాలని చూస్తున్న క్రమంలోనే అది ఈ ఎస్సీ విద్యార్థులు అడ్డుకున్నారు. కానీ ప్రభుత్వం స్పష్టం చేస్తుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అని కూడా ఆ సర్వే నెంబర్తో సహా అన్ని ప్రొసీడింగ్స్ మాత్రం ప్రజలకు చూపించే ప్రయత్నం చేసింది. కానీ ఎస్సీ విద్యార్థులు మాత్రం అక్కడ చేయొద్దని చెప్పారు. థ్యాంక్ యూ శ్రీనివాస్. విద్యార్థుల మీద దాష్టికంగా దాడులు చేసిందో ఈ రోజు ఆ భూమిని అమ్మద్దరి, ఆ భూమి భవిష్యత్తు తరాల యొక్క ఆస్తి అని ఇది తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారని విద్యార్థులంతా కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ అవలంబించినట్టుగా విద్యార్థుల వాళ్ళ మీద లాఠీలు కులిపించి ఉగ్రవాదుల్ని తరిమినట్టుగా తరిమి ఈ రోజు ఒక రాక్షస ఆనం పొందినట్టుగా అనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఏదైతే ఆ భూములు అమ్ముదామని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోండి. అవి మీరు కేసు గెలిచినంత మాత్రాన మాకు అమ్ముకునే హక్కు వచ్చిందనే విధంగా ఈ ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు. కేసు గెలిస్తే గెలిచిన భూమి అంతా కూడా గెలిచిన కేసుల ఆస్తులన్నీ కూడా ఈ రకంగానే అమ్ముతారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రభుత్వం వెంటనే బేషరతుగా ఆ యొక్క 400 ఎకరాల భూమిని అమ్మేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోవాలా. ఆ యొక్క ఆలోచనని ప్రభుత్వం విరమించే వరకు కాకినాడ సీ పోర్టులో